బ్లింకిట్ మొదట్లో గ్రాసరీ డెలివరీ కంపెనీగా ప్రారంభమైంది. కానీ ఎక్కువ లాసెస్, స్లో డెలివరీ, కస్టమర్ కంప్లైంట్స్ వల్ల బిజినెస్ స్ట్రగుల్ అయింది. ఆ తర్వాత కంపెనీ ఒక చిన్న చేంజ్, అంటే ఒక కీలక మార్పు చేసింది. కస్టమర్కి అసలు పెయిన్ ఏంటనేది గుర్తించింది. ఆ పెయినే వస్తువులు వెంటనే కావాలి. దీనిని అర్థం చేసుకొని అప్పుడు బ్లింకిట్ తన స్ట్రాటజీ మార్చింది. 30 నుంచి 40 నిమిషాల డెలివరీ స్థానంలో 10 మినిట్స్ డెలివరీని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రొడక్ట్ రేంజ్ తగ్గించి డిమాండ్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ మాత్రమే పెట్టింది. లోకల్ డార్క్ స్టోర్స్ ద్వారా డెలివరీ స్పీడ్ పెంచింది. మెసేజ్ కూడా చాలా సింపుల్గా పెట్టింది. నీడ్ ఇట్ నౌ బ్లింకిట్ అన్న మెసేజ్ని అర్థమయ్యేలా పెట్టింది. ఫలితం కస్టమర్కి ట్రస్ట్ పెరిగింది, ఆర్డర్స్ ఫ్రీక్వెన్సీ పెరిగింది, సేల్స్ భారీగా పెరిగాయి. బ్లింకిట్ మళ్ళీ మార్కెట్లో లీడర్ అయింది. ఎంటైర్ బిజినెస్ ఫార్ములా మనకేం సూచిస్తోంది అని అంటే, ప్రొడక్ట్ చేంజ్ కాదు, అడ్వర్టైజ్మెంట్ హైప్ కాదు, కస్టమర్ పెయిన్ని క్లియర్గా అర్థం చేసుకోగలగాలి. సేల్స్ పెరగాలంటే ప్రొడక్ట్ కాదు, కస్టమర్ ప్రాబ్లంకి వేగంగా సొల్యూషన్ ఇవ్వాలి. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే సేల్స్ పెరగకపోతే 21 days మైండ్ సెట్ మీద క్లాస్ ఉంటుంది. మీరు నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అవ్వచ్చు.